చెరువుల పునరుజ్జీవం నగరం కొత్త రూపం అని. ఏదసలు ఆ లైన్ ఏది? ఒక చెరువు చేయంగానే అయిపోయిందా? ఎక్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప్పల్ నల్ల చెరువుకు కొత్త రూపు ఇచ్చినందుకు యంత్రాంగానికి అభినందన. మేము అదే అడుగుతున్నాం. నార్సింగి 2 అనే లేక్లో ఫినిక్స్ రోడ్ కడుతున్నాడు, దాన్ని గులగొట్టుర్రి, చెరువుగా తయారు చేయండి అని అడుగుతున్నాం. ఇదే ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మైహోం అవతార్ మీద, బుల్కాపూర్ నాలా మీద కేసేసిండు. ఇదే రేవంత్ రెడ్డి కేసేసిండు. మరి నువ్వు కేసేసిన నువ్వే ముఖ్యమంత్రి అయినప్పుడు మరి ఆ బుల్కాపూర్ నాలా అండ్ ఆ చెరువుని, ఆ అవుట్ఫ్లోని, ఆ ఛానల్ని కాపాడాల్సిన పరిస్థితి ఉందా లేదా? మరి దాన్ని ముట్టుకుంటలేవు కదా. హెచ్ఎండిఏ లేక్స్ నుంచి కావాలని కొన్ని చెరువులని వాటి నుంచి తీసేసినారు. తెల్లాపూర్లో 3 చెరువులు ఉన్నాయి. ఆ 3 చెరువులు హెచ్ఎండిఏ లేక్స్లో లేవు. లిటరల్గా వాటిని కబ్జా చేసిరు కమ్మోలు కొంతమంది. అక్కడ ఆ లోకల్గా ఉన్నవాడు ముప్ప కన్స్ట్రక్షన్స్ అని ఇంకా కొంతమంది. మరి వాటి సంగతి ఏందని అడుగుతున్నాం. ఇది ప్రచార ఆర్భాటం తప్ప ఇదేదో చేసినామని చెప్పుకోవడం తప్ప ఇంకేం లేదు. స్టంట్ ఇదంతా కూడా. భావి తరాలకు జీవం నిండిన భవిష్యత్తును అందిస్తున్న హైడ్రా అట. ఎవరన్నారు ఈ మాట? ముఖ్యమంత్రి అన్నాడా లేకపోతే ఈ పేపర్ వాడు అన్నాడా? భావి తరాలకు జీవం నిండిన భవిష్యత్తును అందిస్తుందట. వామ్మో, ఇంకేమన్నా కాదు నాయన. కాంగ్రెస్ 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ కొత్త శిఖరాలు చేరుకుంటోందని మరో పోస్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. కొత్త శిఖరాలు చేరుకుంటుందట. కనబడతలేదట తెలంగాణ మొత్తం ఎవరెస్ట్ ఎక్కి అవతలకి ఇంకా పైకి పోతుందట. చదువు ఉందా? వైద్యం ఉందా? ఉద్యోగాలు, ఉపాధి ఉన్నదా? 3 పూటల భోజనం తింటున్నారా? అసలు ఏదన్నా కొనుక్కుంటే దాన్ని ముట్టుకోవడానికి అవకాశం ఉందా? దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. గత సంవత్సరం ఆదాయం 4,18,931. అంతకు ముందు సంవత్సరం 3,80,031. మరో 38,900 రూపాయలు పెరిగి 10.23% వృద్ధిని సాధించాం. కఠోర శ్రమ, ఆర్థిక వృద్ధిపైన దృష్టి, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, అన్ని రంగాల్లో సమతుల అభివృద్ధి, తాత్కాలిక పద్ధతుల నుంచి విధాన ఆధారిత పాలనకు మారడం, ఎంతో శ్రద్ధతో కూడిన పని, సమీక్షలు, భాగస్వాములతో నిరంతర సంప్రదింపుల ద్వారా ఇది సాధ్యమైంది. మహిళలు, రైతులు, యువత అత్యధికంగా లబ్ధి పొందుతున్నారు. రాబోయే సంవత్సరాల్లో రాష్ట్రం మరింత గొప్ప విజయాలు సాధిస్తుంది అని రేవంత్ రెడ్డి వివరించారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలో 2వ స్థానంలో నిలిచింది అన్నది మొన్న వచ్చిన లెక్కలు. అసలు తలసరి ఆదాయాన్ని ఎట్లా లెక్క కడతారో ముఖ్యమంత్రి వివరించాలా. తలసరి ఆదాయాన్ని లెక్క కట్టేది ఎట్లా? మొత్తం తెలంగాణలో ఎంత జనాభా అయితే ఉందో ఆ మొత్తం జనాభాకు లెక్క కడతారు. మొత్తం జనాభా సంపాదన డివైడెడ్ బై మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది. 10 మంది సంపాదన డివైడెడ్ బై 10. 3 కోట్ల మంది, 3 కోట్ల వాళ్ళ సంపాదన డివైడెడ్ బై 3 కోట్లు. మరి 3 కోట్లలో ఎవరెవరు ఉంటారు? 3 కోట్లలో 4 కోట్లు. 4 కోట్లలో ఎవరెవరు ఉంటారు? 4 కోట్లలో మెగా కృష్ణారెడ్డి ఉంటాడు, 4 కోట్లలో మైహోం రామేశ్వరరావు ఉంటాడు, 4 కోట్లలో వాడు దివీస్ మురళీకృష్ణరాజు ఉంటాడు. వీళ్ళందరి 4 కోట్లలో ఉంటారు. 4 కోట్లలో రేవంత్ రెడ్డి ఉంటాడు, 4 కోట్లలో తిరుపతి రెడ్డి ఉంటాడు, కేసీఆర్ ఉంటాడు, కేటీఆర్ ఉంటాడు. పాపం రోడ్డు మీద అడుక్కునే మన ఎవరో అన్నో తమ్ముడో ఎవరో వాళ్ళు కూడా ఉంటారు. మరి అందరి ఆదాయాన్ని అట్లా కాదు కదా. తలసరి ఆదాయం అంటే అట్లా లెక్క కడతారు. ఏముందా లెక్కలల్లా? లేనోడు లేక తిండి లేక ఆకలి చావులతో చస్తున్నాడు, ఉన్నోడేమో పెద్దోడైపోతున్నాడు. ఇది తలసరి ఆదాయం లెక్క తీసే విధానం. ఈ లెక్కలను పట్టుకొని ఎన్నో ఉన్నది దేశం, ఎన్నో ఉన్నది రాష్ట్రం అని ఈ పాలకులు మనల్ని మాయ చేస్తూ ఉంటారు. దీన్ని నమ్మొద్దు. ఈ రాష్ట్రంలో విద్య ఉన్నదా చెప్పు, లెక్కలది తీ కదా. కూలిపోతున్న బిల్డింగ్లు, కథ, వ్యవహారం. ఈ రాష్ట్రంలో ప్రజలకి వైద్యం అందుతున్నదా? ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లున్నాయి? గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ట్రీట్మెంట్ ఉన్నదా? మందులు దొరుకుతున్నాయా? డాక్టర్ ఉన్నాడా? ఈ లెక్కది నాయన కనీసం కనబడుతున్నది కదా కళ్ళ ముందు. ఉపాధి ఉద్యోగాలు ఉన్నాయా? నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు ఉద్యోగాల కోసం. పోనీ ఏమైనా ప్రైవేట్ ఉద్యోగాల కల్పన ఏమైనా జరుగుతున్నదా? లేదు కదా. అసలు నీ విధానమే ఫ్యూచర్ సిటీ, మూసి, ఇంకోటి ఏదో 2-3 పట్టుకున్నావు, మెట్రో. ఇవి తప్ప ప్రజల కనీస మౌలికమైనటువంటి వసతులకు సంబంధించి కానీ ఇంకా వేరే దీర్ఘకాలికమైన ప్రయోజనాల గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా?
అసలు దాని గురించిన ఊసే లేదు కదా. ఏం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం? ఏం చేసినావు ఈ 3 సంవత్సరాల్లో? నువ్వు చేసిన గొప్ప పని చెప్పు ఒకటి. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిన, అదే గొప్పది. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నా, అదే గొప్పది. ఇవే కదా ఇక మీరు ఫ్రీ స్కీమ్స్ తప్ప ప్రజలు తమ కాళ్ళ మీద తాము నిలబడేలాగా తీసుకున్న ఒక్క చర్య చెప్పు. ఈ బోగస్ లెక్కలని మన ముందు పెట్టి మనల్ని మాయ చేస్తుంటారు. వీటిని నేను నమ్మొద్దు. ఇంకేమంటుండు, చెరువులను పరిరక్షించడం అంటే కేవలం నీటి వనరులను కాపాడమే కాదు, భావి తరాల భవిష్యత్తును భద్రపరచడం. ప్రతి చెరువును కాపాడుతూ ప్రభుత్వ ఆస్తులను సంరక్షించుకుంటూ ముందుకు సాగుదామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్లో పేర్కొన్నారు. ఇటీవలి వానలకు హైదరాబాద్లోని ఉప్పల్ బోడుప్పల్ మధ్య ఉన్న నల్ల చెరువు పూర్తి స్థాయిలో నిండింది. కాలుష్య జలాలు, ప్లాస్టిక్ వ్యర్థాలతో కనిపించే చెరువును హైడ్రా అధికారులు ఆక్రమణల నుంచి విడిపించారు. దాదాపు 100 ఎకరాల్లోని నిర్మాణాలు తొలగించి విస్తీర్ణాన్ని 70 ఎకరాలకు పెంచారు. పూడిక తొలగించి చుట్టూ కట్ట నిర్మించారు. చెరువులోకి వరద నీరు చేరే చోట ఇన్లెట్తో పాటు 2 స్థాయిల్లో మురుగునీటిని సహజ సిద్ధంగా వడపోసే కుంటలు నిర్మించారు. ఫలితంగా నల్ల చెరువు జల కళను సంతరించుకుంది. హైడ్రా అధికారులు అలుగును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు. దాదాపు 20 కోట్లు వెచ్చించామని, త్వరలోనే సుందరీకరణ పనులు కూడా పూర్తి చేస్తామంటూ వారు చెరువు ఫోటోలు ఎక్స్లో పోస్ట్ చేయగా ముఖ్యమంత్రి వాటిపైన స్పందించారు. ఎందుకు ఇప్పుడు ఆ పూర్తి కాకముందే ఫోటోలు పెట్టిరంటే, ఇప్పుడు హైడ్రా రంగనాథ్ తొలగించాలి, ఇదంతా నడుస్తుంది కదా, ఏదో ఒకటి చూపించుకోవాలి మనం చేసిన పని అని దాన్ని చూపించుకుంటున్నారు. అయిపోయిందా? ఇంతకుముందు చెప్పిన హెచ్ఎండిఏ పరిధిలో 3000 చెరువులు ఉన్నాయి. ఆ 3000 చెరువుల్లో ఒక 2 బతుకమ్మకుంట నల్లకుంట చూపించి మరి మిగతా 2000కి పైన చెరువులను ఎప్పుడు చేస్తారు? ఎన్నటి చేయాలి మీరు? మేమేమంటున్నాం అంటే, సరే ఒక 2 చెరువులు బాగు చేసినాం అంటున్నారు, దాని వెనకాల కూడా కథ వేరే ఉన్నది. ఓకే, బాగానే ఉంది, శబాష్. ఈ క్షణానికి కొన్ని చెరువుల్లో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, వాటిని ఆపండి కదా. మీరు ఇంకా 2 ఏళ్ల తర్వాత ఆ చెరువు దగ్గరికి పోతే కన్స్ట్రక్షన్ అయిపోతుంది, దాన్ని ముట్టుకోలేరు మీరు. ఎందుకంటే అది 40 అంతస్తులు 30 అంతస్తులు కడుతున్నారు, మీరే పర్మిషన్లు ఇచ్చినారు. మరి వాటిని ఎందుకు ముట్టుకుంటలేరు? మేము డైలీ చూపిస్తున్నాం. 55 చెరువులు పోయిన ప్రభుత్వ హయాంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR కింద డెవలప్ చేయమని ఆయా కంపెనీలకి కేటీఆర్ అనే దుర్మార్గుడు రాసిచ్చిండు. అంటే మీరు దున్నేసుకోండి అని. అవి మొత్తం కబ్జాకు గురైనవి. వాటిని తొలగించే కార్యక్రమం ఏమైనా ఉందా? లేదు. చెరువుల పునరుజ్జీవంతో రూపురేఖలు మారుతున్న మన హైదరాబాద్ను చూడడం నాకెంతో సంతృప్తినిచ్చింది. హైదరాబాద్ క్యూర్ పరిధిని బాగు చేస్తూ చెరువులకు జీవం పోస్తూ భావితరాలకు జీవం నిండిన భవిష్యత్తును హైడ్రా అందిస్తోంది. ఉప్పల్ నల్ల చెరువు పునరుజ్జీవానికి అహర్నిశలు శ్రమించిన హైడ్రా అధికారులకు సిబ్బందికి నా అభినందనలు. ప్రతి చెరువును కాపాడుతూ ప్రతి అంగుళం ప్రజల ఆస్తిని సంరక్షిస్తూ ముందుకు సాగుతాం. ఎందుకు ఈ డ్రామాలు? ప్రతి చెరువును బాగు చేస్తారట. ఈ నార్సింగి 2 అనే ఒక చెరువుని ఫినిక్స్ అనే కంపెనీ, ఈయన ఫ్రెండ్సే, వీళ్ళు భీమవరం వాళ్ళది, చుక్కా సురేషో ఏదో పేరుంది, వీళ్ళ ఫ్రెండ్సే. ఏమని ఇచ్చింది తెలుసా? హైడ్రా మన హెచ్ఎండిఏ కమిషనరు, ఆయన పోటీ సర్ఫరాజ్ అహ్మద్ అనుకుంటా ఆ రోజు ఉన్నది, ఆయన ఏమని రిపోర్ట్ ఇచ్చింది తెలుసా? హైకోర్టుకి అసలు ఇక్కడ చెరువే లేదని ఇచ్చిండు. ఎంత దుర్మార్గం! అసలు ఇక్కడ చెరువే లేదు, చెరువు ఆనవాళ్ళే లేవని రిపోర్ట్ ఇచ్చిండు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ప్రతి చెరువును కాపాడుతారట, ప్రతి చెరువును. ఈ డ్రామాలు బంద్ చేయర్రి, ట్రాన్స్పరెంట్గా పనిచేస్తే చేయర్రి, లేకపోతే వదిలేయరు. మీరు రాష్ట్రాన్ని వదిలేయండి, మీరు రిజైన్ చేసి పడేయండి. ఇవన్నీ కూడా స్టంట్సే. యాజ్ ఇట్ ఈస్గా కేసీఆర్ ఎట్లాగైతే స్టంట్ల మీద స్టంట్లు చేసినో ఈయన కూడా అట్లే ఉన్నది.